హాయ్ బంగారం సిఎన్టీ స్వర్ణాటి హారర్ మూవీ ఏమైనా చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? అలాంటిదేనండి. మొన్న మేము గండికోట వెళ్ళాం కదా, ఆ సాటర్డే నైట్ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇలా టెంట్లు వేసుకొని క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని యంగ్స్టర్స్ ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వస్తారనుకుంటా. ముస్లిం రాజు మీర్ జుమ్లా కట్టించిన జుమ్మా మసీద్ అండి, చాలా ప్రసిద్ధి చెందింది. లోపల చార్మినార్ లాంటిది ఉంటుందంట, చాలా బాగుంటుందట. కాకపోతే లాక్ వేసి ఉందండి, అందుకే మేము లోపలికి వెళ్ళలేకపోయాము. శనివారం రాత్రి రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా, రూములో పడుకొని ఆదివారం ఉదయమే సన్ రైజ్ కోసమని ఇక్కడికి వచ్చామండి. శనివారం సాయంత్రం సన్సెట్ నేను పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయానండి. అంటే యంగ్స్టర్స్ కొండలు గుట్టలు ఎక్కి చూడొచ్చట, నేను మాత్రం వెళ్ళలేకపోయాను. సన్ రైజ్ మాత్రం అండి నిజంగా కేక్ అనుకోండి. ఆ పెన్నా నది అందాలు, గ్రాండ్ క్యానియన్ నిజంగా తనివి తీరలేదండి. ఒక్కసారైనా జీవితంలో చూసి తీరవలసిందే. అప్పుడు ఉదయం 5:30 అలా అవుతుందండి. సూర్యోదయం చూడండి, నా వెనకాల సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. అక్కడే అలా 2-3 గంటల వరకు ఉండిపోయామండి. ఇంచుమించు ఉదయం 7:30 వరకు ఉన్నామండి. ఇదిగోండి 7:30కి ఇలా ఉందన్నమాట గ్రాండ్ క్యానియన్. ఇంకోసారి మొత్తం చూసేసి వెళ్ళిపోదామని ఇంకా బయలుదేరామండి. ఇదేమో కత్తుల కోనేరటండి. మంచి సమ్మర్ కదా, నీళ్లు మాత్రం లేవు. చాలా ప్రసిద్ధి చెందిందటండి. రాజులు యుద్ధాలు చేసి ఇక్కడ ఆ కత్తులు కడిగేవారటండి. అందుకని ఆ నీరు ఎప్పుడు ఎర్రగా ఉంటుందటండి. నేను అనుకోవడం మాత్రం అది ఎర్ర రాయండి, అందువల్ల అందులో నీరు కూడా రెడ్గా ఉంటుందేమో అని నేను అనుకున్నాను. బాగా వర్షాలు పడితే మాత్రం అందులో నీరు చేరి ఆ నీరు రెడ్గా ఉంటుందటండి. కోట గోడ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ నుండి మాధవరాయ టెంపుల్ చూడండి ఎంత బాగా కనబడుతుందా. చాలా సినిమాల్లో ఉంటుందండి, పొలిమేర అలాంటి సినిమాల్లో చూడొచ్చండి మనం మాధవరాయ టెంపుల్ తరక. ఇదిగోండి ఇదేనండి. కోట గోడ మీద నుండి చూస్తుంటే మాధవరాయ టెంపుల్ చాలా దగ్గరలో ఉన్నట్లు కనబడుతుంది కదా, కానీ చాలా దూరం నడవాలటండి, కారు కూడా వెళ్ళదంట. అందుకనే వెళ్ళలేకపోయాము. కానీ మళ్ళీ ఒకసారి వెళ్దాం నాన్న, మాధవరాయ టెంపుల్ చాలా బాగుంటుందట అని అంటున్నాను. కొద్దిగా ఎండదెబ్బ తగిలి పెదబాబుకి కాస్త బాగాలేదని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. అందుకనే బాబు కారులో ఉండిపోయాడండి. నేను చిన్నవాడు మెట్లెక్కి కోటగోడ మీదకి వచ్చామన్నమాట. 5 అడుగులు ఉందండి కోటగోడ వెడల్పు. ఈ కోటగోడ మీదే భటులు పహారా కాసేవారటండి. చూడండి ఆవు కోటగోడలో నుండి ఎలా వస్తుందో. లోపల ఒక విలేజ్ ఉందండి, పెద్ద విలేజే ఉందండి. సంరక్షణ లేక చాలా వరకు శిథిలమైపోయిందండి. కోట గోడ విస్తీర్ణం అయితే 11-12 మైళ్ళని చదివానండి. కోట గోడ లోపల సొరంగ మార్గాలు ఉంటాయంట. అందులో నుండి శత్రువులు దండెత్తినప్పుడు తప్పించుకొని పెన్నా నది దాటి వెళ్ళిపోయేవారటండి రాజులు మహారాణులు. పునాదులే లేకుండా కట్టారటండి ఈ కోట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శత్రువులకి ఇబ్బంది పెట్టేటట్లు చూడండి ఎలా జిగ్జాగ్గా ఉందో వే అంతా. రీసెంట్గా 31st నైట్ ఈ యంగ్స్టర్స్ ఫాస్ట్గా వచ్చి కోటగోడ గుద్దేశారటండి. అంటే స్పీడ్గా వస్తే మాత్రం అవదండి, జిగ్జాగ్గా ఉందండి వే అంతా. కోట అంతా ఎర్రరాయి సున్నంతోనే నిర్మించారు. ఈ గండికోటలో ఎన్నో రహస్యాలు ఉంటాయటండి, అందుకనే గండికోట రహస్యం అంటారు. మనకేమో ఎన్టీఆర్ నటించిన గండికోట రహస్యం సినిమా ఒకటే తెలుసు. మేము హైదరాబాద్ రాబట్టి ఈ కోటను చూడగలిసామండి. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. జీవితంలో ఒక్కసారైనా చూడాలండి. అంత పెద్ద కోట అండి, శిథిలమైపోయినా గంభీరంగా దాని అందం మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదండి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా. అంకుల్ గారు రూమ్లోనే ఉండిపోయారండి. చాలా జర్నీ, తర్వాత సమ్మర్ కూడా కదా, అందుకని నేను పడుకుంటాను మీరు వెళ్ళొచ్చేయండి అని అంటే, నేనేమో గ్రాండ్ క్యానియన్లో సూర్యోదయం, ఇంకా ఈ కోట కూడా ఇదంతా వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను. చిన్నోడేమో వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తున్నాడండి వీడియో కాల్ చేసి. ఇంకా రూముకి వెళ్ళిపోయి స్నానాలు అవి చేసి బయలుదేరిపోదాం. ఎందుకంటే మండే నుండి పిల్లలకి ఆఫీసులు కదండి, అందుకని సండే ఎలాగైనా ఇంకా హైదరాబాద్ చేరిపోదాము అని. ఈలోగా ఎవరో కారులో వచ్చారండి. టూరిస్టులు మాత్రం అలా వస్తూనే ఉంటారండి. కాకపోతే పెద్దగా సెక్యూరిటీ మాత్రం లేదండి. గవర్నమెంట్ కాస్త సెక్యూరిటీ పెట్టాలి. ఈ మధ్య ఒక ఇష్యూ కూడా జరిగింది కదా. గ్రాండ్ క్యానియన్లో సన్సెట్ మరియు సన్ రైజ్ చాలా బాగుంటుంది. అందుకని బళ్ళు వేసుకొని కార్లు వేసుకొని వచ్చేస్తారండి. లేదంటే ఈవినింగ్ వచ్చి సన్సెట్ చూసుకొని రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని రిటర్న్ అయిపోతారనమాట. పెద్ద కుక్కను పట్టుకొని ఎవరో కారులో వస్తున్నారండి. ఆ కుక్కను కూడా షూట్ చేద్దామని మెట్టు దిగేదాన్ని కాస్త ఆగిపోయానండి. చూడండి కారు ఇలా నెమ్మదిగా రావాలండి, ఫాస్ట్గా మాత్రం రాకూడదు. ఫాస్ట్గా వచ్చారంటే మాత్రం గుద్దేసుకుంటారు. అదే ఇందాక చెప్పాను కదా, ఇలా ఫాస్ట్గా వచ్చి 31st నైట్ అంటే డ్రింక్ చేసి ఉంటారండి. 6 పిల్లలు మగపిల్లలు చనిపోయారటండి ఫాస్ట్గా వచ్చి గుద్దేసి గోడకి. అసలే ఐసోలేటెడ్ ఏరియా, దానికి తోడు సెక్యూరిటీ అనేదే లేదండి. ఇంకా ఈ పిల్లల్ని ఆపగలరా చెప్పండి.
చూడండి ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపు కోత అండి. పిల్లలు కూడా కాస్త అవన్నీ గమనించుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరకవండి. మేము తిరుపతి నుండి వచ్చాం కదా, సాటర్డే నైట్ చపాతీ మష్రూమ్ కర్రీ తీసుకున్నామండి. శివగంగా అని ఒకే ఒక్క హోటల్ ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే నాన్ ఏసీ అండి. వాళ్ళు ప్యాక్ చేస్తుంటేనే అక్కడ నిలబడలేకపోయామండి. రూమ్కి తీసుకువచ్చి తిన్నామన్నమాట. అంత వేడిగా ఉంది. పిల్లలతో వెళ్తే మాత్రం ఫుడ్ ఐటమ్స్ తీసుకువెళ్ళండి. వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. అక్కడ విలేజ్ ఉంది కదా, చిన్న చిన్న షాపుల్లో పెట్టి అమ్ముతున్నారు, ప్రాబ్లం లేదు. కానీ టిఫిన్స్ అవి మాత్రం కొంచెం కష్టమే. నాకు కుక్కలంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు పెంచేదాన్ని. వాటికి ఏమైనా అయితే వారం రోజులు ఏడ్చుకుని కూర్చునేదాన్ని. దారిని పోయే కుక్కలకి బిస్కెట్లు వేస్తే అంకులు కేకలేస్తారు, రోడ్డు మీద కుక్కలకి ఎందుకు కరిచేస్తాయి జాగ్రత్త అని. చూడండి ఎంత బాగుందో కుక్క, పెద్దగా ఉంది కదా. మెట్లు చూడండి ఎలా చకచకా ఎక్కిపోతుందో, పోలీస్ డాగ్లా ఉంది కదా. ఇంతకీ మా పెదబాబుకి ఎలా ఉందో ఏంటో, కారులో పడుకున్నాడు కదా అని మెట్లు దిగిపోయి కారు దగ్గరికి వెళ్ళిపోయామండి. అంకుల్ గారు కూడా ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు. ఎండ బాగా వచ్చేస్తే జర్నీకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. కోట లోపల పెద్ద ఊరిలాగా ఉంటుందండి, విలేజ్ అనమాట. కోట బయట కూడా పెద్ద విలేజ్ అండి. అక్కడే మేము రూమ్ తీసుకున్నాము. తిరుపతి నుండి వచ్చేటప్పుడు కారులోనే రూమ్ బుక్ చేసేసామండి. ఒక్క రోజుకి 2500 అనమాట. ఇదిగోండి కోట లోపల నుండి మా రూమ్కి వెళ్ళడానికి బయటకు వస్తున్నాము. నాకు హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి. నాకే కాదు, చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ మహారాజులు మహారాణులు తిరిగేవారు అని అంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పెద్ద ఇనప తలుపులున్న ద్వారం వస్తుంది చూడండి. ఇది అసలు 100 మంది ఉన్నా కూడా ఈ డోర్లు కదపలేరటండి. ఏనుగులు మాత్రమే కదపగలవంట. చూడండి ఒక బొడుపుల్లాంటి ఉంటాయి కదా, అవి గుచ్చుకునేటట్లు ఏనుగులకి తయారు చేశారంట. శత్రుదేశపు రాజులు దండెత్తినప్పుడు ఏనుగు కుంభస్థలంతో ఈ తలుపులను గుద్దినప్పుడు వాటికి గుచ్చుకోవడానికటండి ఆ బొడిపల్లాటివి తయారు చేస్తారంట. గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ డోర్లు తెరిచి ఉండేవటండి. లేదంటే పక్కన చిన్న డోర్ లాంటిది ఉందండి, భటులు సామాన్య ప్రజలు అందులోంచి వెళ్ళేవారటండి. నేను వెళ్ళడానికి ట్రై చేశాను కానీ భయం వేసి ఆగిపోయానండి. కోట బయటికి వచ్చేసామండి. దారిలో బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీళ్ళు కొనుక్కున్నాము, జర్నీలో పనికొస్తాయని. మేము వెళ్ళేసరికి అంకుల్ గారు స్నానం చేసి రెడీగా ఉన్నారండి. మేము ముగ్గురం స్నానం చేసి బయలుదేరిపోవడమే. ఇదిగోనండి ఇదేనండి రూము. అంటే అక్కడ ఉండే విలేజర్స్ తాలూకా ప్లేస్లో ఒక్కొక్కరు కట్టుకున్నారనమాట. ఇవి 3 రూములండి. 3 రూములు ఒకే ఇల్లు. మేము ఒక రూమ్ తీసుకున్నామండి, లెఫ్ట్ సైడ్ రూము. ఒక్క రూమ్ అండి, పెద్ద బెడ్రూము, ఒక బాత్రూము. కానీ నీట్గా చాలా బాగుందండి. శనివారం రాత్రి 7 గంటలకి వచ్చామండి రూమ్కి. ఆదివారం ఉదయం ఇంచుమించు 9 గంటలకి ఖాళీ చేసేసాము. టెర్రస్ ఎక్కితే చూడండి చుట్టూ కోటగోడ, పెన్నా నది అందాలు, చుట్టూ కొండలేనండి, ఎర్రమల అడవులు, చాలా చాలా అందంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా మాధవరాయ టెంపుల్ తాలూకు గోపురం మాత్రం భలేగా కనిపిస్తుంది. ఈ ప్లేస్లన్నీ ఆ విలేజర్స్వే కదండి. టూరిజం కూడా బాగా డెవలప్ అవుతున్నట్టుంది. అందుకనే అందరూ కూడా ఇలా కట్టేసి రెంట్లకి ఇస్తున్నారండి. ఒక్క రోజుకి 2500 బాగుంది కదా. మెట్ల కింద చిన్న రూమ్లా కూడా ఉందండి. అక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఉంది, మంచినీళ్ళు అవి పెట్టుకోమని చెప్పారు అతను. కానీ మేము కూల్ వాటరే తెచ్చుకున్నాం కదా బయట కొనుక్కొని, అవే తాగేసాము. ఇంతకీ ఏమైందో తెలుసా అండి, శనివారం నైటు నేను చిన్నోడు కలిసి ఈ దెయ్యం రీల్స్ చేశామండి. ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి చూడండి ఎవరైనా చూడకపోతే. ఈ టెర్రస్ మీదే చేశామండి. చుట్టూ చీకటి, చుట్టూ కొండలు, ఎంత భయంకరంగా ఉందోనండి రాత్రి. ఆ రీల్ చూడండి, మీకు కూడా భయం వేస్తుంది. ఏమైందో తెలుసా అండి, గేట్ బయట కారు ఉంది కదా, కారులో కొన్ని బట్టలు అవి ఉండిపోయావండి. అవి తీసుకురావడానికి వెళ్దామంటే ఇద్దరం భయపడిపోయామండి. ముగ్గురు కలిసి, నేను పెదబాబు చిన్నబాబు కలిసి వెళ్ళి కార్ దగ్గరికి ఆ బట్టలు అవి తెచ్చుకున్నామన్నమాట. అంత భయంకరంగా ఉందండి. ఐసోలేటెడ్గా ఉంది కదా, నిశ్శబ్దంగా ఉంది. కాకపోతే ఈ రూమ్ తాలూకా ఓనర్ మాత్రం ఎదురుగా బిల్డింగ్ కడుతున్నారండి. అక్కడ చాలాసేపు ఇంచుమించు రాత్రి 11 వరకు అతను ఆ పునాదుల మీద కూర్చున్నారండి. భయం ఉండదో ఏమో అంటే మాకు ఏదైనా అవసరం ఉంటే పిలమని చెప్పారనమాట. ఫోన్ నెంబర్ అది ఉంది. ఇదిగోండి సండే మార్నింగ్ అండి ఇది.
మనకి కావాలంటే ఆ ఓనర్సే టిఫిన్ అవి అరేంజ్ చేస్తారటండి. కాకపోతే మేము ఇంకా బయలుదేరిపోయామండి, దారిలో తిందాంలే అని. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా నెంబర్ ఇవ్వండి, రూమ్ బాగుందని చెప్పండి సార్ అని రిక్వెస్ట్ చేశారు. అలాగే అని చెప్పి ఇంకా బయలుదేరిపోయామండి. ఇదిగోండి ఇదేనండి మా రూము. అంకుల్ గారు కాస్త బాగాలేదని పడుకున్నారు కదా, అందుకనే డోర్ తీసి డిస్టర్బ్ చేయలేదండి, లోపలంతా ఇంకా తీయలేదు. ఇదిగోండి ఈ మెట్ల మీద కూడా ఒక రీల్ తీసానండి, ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇదంతా కడప జమ్మలమడుగు ఏరియా అండి. ఏదో 2-3 రోజులు ఎంజాయ్ చేసి వచ్చేయవచ్చు, కానీ అక్కడైతే మాత్రం మనం ఉండలేమండి. చూడండి ఒక్క మనిషి లేడు, పెట్ట అలికిడి లేదు, ఎంత భయంకరంగా ఉందో. కానీ జర్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి జమ్మలమడుగు ఏరియా అంతా. ముఖ్యంగా మెయిన్ రోడ్ నుండి కోటకు వెళ్ళే దారండి, ఒక 10 కిలోమీటర్లు ఉంటుందేమో. ఎంత బాగుంటుందంటే నిజంగా. చూడండి పెన్నా నది కనబడుతుంది, డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోవచ్చండి. ఆ సీనరీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. అదిగోండి పెన్నా నది. మనం గ్రాండ్ క్యానియన్కి వెళ్ళాం కదండి, ఆ కొండల మీద నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నీటిలోకి రాయి వేయలేమటండి, అంత దూరంగా ఉంటుందట నది. ఇక్కడ మాత్రం చూడండి ఎంత బాగా కనబడుతుందో. దారంతా కూడా ఆ 10 కిలోమీటర్లు కూడా మనకి ఆ నది అలా మనతోనే వస్తుంది. ఇదంతా కడప పులివెందుల అండి. చూడండి గ్రీనరీ అనేదే లేదు అసలు, మొత్తం జొన్న పంట వేస్తారటండి. ఎలా మైదానాల్లా ఉంది కదా. ఇక్కడ కూడా దిగి ఫోటో తీసుకున్నానండి. తర్వాత భయం వేసింది, ఏ పామో వస్తే ఏం చెయ్యాలి. చూడండి అసలు ఎవ్వరూ లేరు కదా. చూడండి ఇదేదో మెడికల్ కాలేజీ అంట, ఇదే ఒక పెద్ద కోటలా ఉంది. టిఫిన్కి అయితే మాత్రం ఎక్కడా ఆగలేదండి, లేట్ అయిపోతుందని ఏవో పట్టుకున్నవే తినేసాము. లంచ్కి మాత్రం ఆగామండి ఒక దగ్గర. గండికోట నుండి హైదరాబాదు 350 కిలోమీటర్లు అండి. ఇంచుమించు 6 గంటలు పట్టింది. అంటే ఉదయం 9 గంటలకు అక్కడ బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 4 అయ్యిందండి. మధ్యలో లంచ్కి మాత్రం ఆగాము. హైదరాబాద్ దగ్గరలో చూడండి రోడ్డు ఎంత బాగుందో. ఫ్రంట్ సీట్లో కూర్చొని మంచి పాటలు వేసుకొని రయ్యనైన వెళ్తుంటే భలేగా ఉంటుంది కదా. ఉంటుంది అన్నాడండి మా చిన్నవాడు. ఎందుకంటే పెద్దబాబుకు బాగాలేదు కదా, మొత్తం రిటర్న్ జర్నీ అంతా చిన్నబాబు మీద పడిపోయిందండి. వాడికి అలవాటేలేండి, ఏం ప్రాబ్లం లేదు, స్పోర్ట్స్ మ్యాన్ కదా, గమ్మున అలిసిపోడు. ఈ మధ్య గండికోటలో ఒక ఇష్యూ జరిగింది కదా, అక్కడే నేను ఇదంతా తిరిగానండి. అదొక్కసారి మీకు చూపిస్తాను చూడండి. రంగనాథ స్వామి టెంపుల్ అండి, ఇక్కడే కదా ఇష్యూ జరిగింది. ఒక్కదాన్నే తిరిగానండి, ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తుంది. గోల్డ్ కూడా ఉంది మెడలో. టెంపుల్ ముందైతే పర్వాలేదండి, చంద్రముఖిలాగా టెంపుల్ మొత్తం తిరిగేశానండి. రాజులు కట్టించిన టెంపుల్ కదా, చాలా పెద్ద టెంపుల్ అండి. వెనకాలకి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. అంకుల్ గారు అలసిపోయి రూమ్కి వెళ్ళి పడుకున్నారండి. పిల్లలేమో గుట్టలెక్కి సన్సెట్ చూస్తున్నారు. శనివారం అనమాట ఈ వీడియో. అంత పెద్ద టెంపుల్లో ఒక్కదాన్నే ఉండి వీడియోలు అవి తీసుకున్నానండి. అప్పుడేమీ భయమేలేదు, కానీ తర్వాత టీవీలో చూస్తే మాత్రం ఇప్పుడు భయమేస్తుందండి. ఇక్కడేనండి జరిగింది మర్డరు. అప్పుడే ఒక అమ్మాయి చిన్న పాపతో వచ్చిందండి. చూడండి గొట్ట మీద కూర్చుంది కదా. పర్వాలేదా, భయం లేదా, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే అంకుల్ గారు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఒక్కరే ఉన్నారు రూమ్లో అనేసి నేను కూడా బయటకు వచ్చాను. ఆ అమ్మాయి ధైర్యం చూడండి, చిన్న పాపతో ఒక్కదాయే ఉంది. ఇదిగోండి ఆ అమ్మాయిను. చాలామంది వచ్చారు ఆ అమ్మాయితో, కానీ వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఈ అమ్మాయి అయితే చంటి బిడ్డతో ఉందనో ఏమో టెంపుల్లో కూర్చొని ఉంది. నేను మాత్రం వచ్చేసాను బయటికి. ఇంకొకసారి గ్రాండ్ క్యానియన్ చూసి వెళ్ళిపోదాం పదండి. నా జీవితంలో మర్చిపోలేని రోజుగా ఈ రోజు మిగిలిపోయింది. లావా వల్ల అనుకుంటానండి. చూడండి గ్రాండ్ క్యానియన్ దగ్గర మొత్తం ఇలాగే ఉంటుందండి. సరే బంగారం, చాలా లెంతే అయిపోతుంది, ఇంకా ఆపేస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో, గ్రాండ్ క్యానియన్ ఎలా ఉందో కామెంట్ చేయండి బంగారమ్స్. మీరు ఎన్ని లైకులు చేసినా కామెంట్ చేస్తే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. పిల్లలు సన్సెట్ చూసుకొని వచ్చేసారు. ముగ్గురం కలిసి రూమ్కి వెళ్ళిపోయామండి. బాయ్ బంగారమ్స్.